నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి, సిరికొండ, ఇందల్వై మండలాల్లో గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద అధికారులతో కలిసి చెక్కులను అందించారు. మొత్తం 3 మండలాలకు కలిపి 200 చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ ఈవో, దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ చెరమెల శ్రీనివాస్, శ్రీకాంత్, సుభాష్, చిన్నారెడ్డి, మజిద్, బాలు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, యువకులు, మహిళలు ఉన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. కల్ల విజయ నల్ల గంగవ్వ అరే మీరు అటు ఇటు ఓకే రైట్ ఓకే సార్ ఓకే మూడవండి నెక్స్ట్ వరం మీనా అంతం మీనా ఒక షెక్ అంతే మరి అన్న 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 వెనకకు రండి కొంచెం ఏ మురళి అన్న చూడు మంచిగా పెట్టుకున్నా అందరూ కూడా మాకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలకు నేను రాగానే తెల్లారేయాలంటే ఏ ప్రభుత్వానికి ఎవరికి కుదరదు. అది కూడా మనోడు మొత్తం అప్పు చేసిపోయిందని చెప్తున్నా కదా. మొత్తం దివాళా తీసి తెలంగాణ అప్పులకు చేసిపోయిండు. మొత్తం కుటుంబం దోసుకొని ఇవాళ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళే ఏడుస్తున్నారు. మన కవిత ఏడ్చి చూసారా మీరందరూ? ఎందుకు ఏడ్చింది తెలుసా? ఎందుకు ఏడ్చింది? తెలంగాణను అప్పపాలు చేసాము, నేను తెలంగాణ దోసుకున్నామని కాదు, దోసుకున్న దాంట్లో నాకు సగం ఇయ్యలేదని. అది అయ్యే బాగా సంపాదించిందంటే ఈమెకు ఆస్తి ఇవ్వలేదని ఏడుస్తుంది. ఆత్మగౌరవం అంట. ఆత్మగౌరవము ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిరా? ఇదే డాక్టర్ భూపత్ రెడ్డి ఇవాళ మీ ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి. నేను తెలంగాణ 2001లో తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం. ఇక్కడ దర్పల్లికి వచ్చినాం. ఇదే మార్కెట్లో తిరిగినాం. ఏం చేయాలని తీర్మానం చేసి మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరగలే. వేరే కోపం వచ్చినప్పుడు రాలే అంటే ఇట్లా ఎంతమంది కోపం వచ్చారు మీరు? ఇప్పుడు నేనంటే డాక్టర్ కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి ఇది లేకుండా చేసుకొని బతికినా. కానీ చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల పాలైపోయి జీవితాలు ఖరాబ్ అయిపోయి ఉద్యోగాలు రాక తెలంగాణ ఉద్యోగాలు పనిచేసి ఎన్నో కుటుంబాలు నాశనమైన రోడ్డు మీద పడ్డాయి. కానీ ఇలా అందరి రక్త మాంసాలతో అందరి త్యాగాలతో ఇలా తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డారు? కేసీఆర్ కుటుంబం ఒకరి బాగుపడలే, ఇంకొకరికైనా వచ్చిందా? ఇలా గొడవల ఏడగా నేను కూడా 6 ఏడ్చాను. నా టికెట్ తీసుకుపోయి 6 రోజుల ముందు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చి తెలంగాణ ద్రోహులను దగ్గర తీసింది ఎవరు? ఇదే కవిత కాదా? ఇవాళ వాళ్ళ అయ్యతో పంచాయతీ ఉందని చెప్పి మా పబ్లిక్లో ఏడిస్తే ఎవడన్నా నీకు సింపతి చూపిస్తారు అనుకుంటారా? ఆత్మగౌరవం అంటే దేనికి ఆత్మగౌరవము? నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే 2 సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ఈరోజు ప్రజలకు, ప్రజాప్రభుత్వంకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరాలను తీరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మేము ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాము. ఈరోజు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం అన్ని భరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి మహిళలకు మనము చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మీరు కూడా ప్రభుత్వానికి మీ అండదండలు ఉండాలి, మీరు ప్రభుత్వాన్ని దీవించాలి. ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉండాలని మేము ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మండల హెడ్క్వార్టర్ నుండి అన్ని గ్రామాలకు కూడా మీరు దర్పల్లి మండలానికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి రోడ్డు దర్పల్లి మండలం నుండి ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేయడం కాకుండా టెండర్లు పూర్తి చేసి కాన్స్టిట్యూషన్లోని అత్యంత ప్రాధాన్యతనిచ్చి హెడ్క్వార్టర్కు ఇండ్ల మంజూరు ఇవ్వడం కానీ, ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కానీ పూర్తి చేసి, అలాగే డబుల్ బెడ్రూమ్లో ఇల్లు రాని ఎలిజిబుల్ పర్సన్ చూసి మరి ప్లాట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి సమస్యను పరిష్కరించి మాకు చాలా
సంతోషంగా డబుల్ బెడ్రూమ్ పంపిణీని పూర్తి చేశారు. మీకు ధన్యవాదాలు సార్. ఆ రోజు అవకాశం రాలేదు చెప్పడానికి, కాబట్టి ఈరోజు చెప్తున్నాం. అలాగే మా దర్పల్లి గ్రామం మీద, దర్పల్లి మండలం మీద మీరు ఇలాగే శ్రద్ధ ఉంచి అభివృద్ధిలో మా మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.